ఇది రైతు ప్రభుత్వం రైతులకి సకాలంలో విత్తనాలు కానీ ఎరువులు కానీ ఆ షీడ్ ఫీడ్ అంతా కూడా ఇచ్చి ఏది కూడా కొత్త లేకుండా రైతు అడిగినప్పుడు రైతుకి అందే విధంగా చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. మరి దానిలో భాగంగానే మీరు పండించిన వరిని కూడా మేము టైంకి మీ కళ్ళాల దగ్గరికి వచ్చి కొనే విధంగా కూడా డబ్బులు కూడా ఇమీడియట్గా మీ అకౌంట్లో పడే విధంగా కార్యక్రమం చేస్తాం. గతంలో మీ దగ్గర ప్రభుత్వం తీసుకుంటే నెలలో సంవత్సరాల తరబడి బాకీలు ఉండేది. ఇప్పుడు అలా కాకుండా రైతుకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. వ్యవసాయం పట్ల కానీ అలాగే మీకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే విషయంలో కానీ టైంకి ఎరువులు విత్తనాలు ఇచ్చే విషయంలో కూడా రాజీ పడవద్దని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. దానిలో భాగంగానే ఈ వరి విత్తనాల ప్రారంభ కార్యక్రమం. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, రైతు ప్రాంతం తక్కువ ఉన్నప్పుడు కూడా ఉన్నంతలో ఏ రైతు కూడా నష్టపోకూడదు, కష్టపడకూడదు. ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక నాయకులు పెద్దల్ని కాంటాక్ట్ చేయండి, లేదా మా ఆఫీస్ని కాంటాక్ట్ చేయండి. రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా రానివ్వని చెప్పి మీకు మాటిస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రతి ఒక్క రైతుకి కూడా అభినందనలు తెలియజేస్తూ రైతు నష్టపోయే కార్యక్రమం ఎక్కడా జరగకూడదు. మా అధికారులు కూడా ఆదేశిస్తామన్నా, రైతుకు అందుబాటులో ఉండండి. రైతు ఎప్పుడు ఏది కోరుకున్నా అది అందే విధంగా. ఒకవేళ జిల్లాలో ఏదన్నా కొరతుండి మన ప్రాంతంలో కొరతుంటే మీరు ఇమీడియట్గా నా దృష్టికి తీసుకొస్తే నేను పై అధికారులతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తాను తప్ప రైతుకి ఇబ్బంది కలిగే కార్యక్రమం జరగకూడదని చెప్పి మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ధన్యవాదాలు. ఓకే 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 సార్. ఈరోజు పరవాడ మండలం చీపురుపల్లి పంచాయతీలో 3 కార్యక్రమాలు మనం ప్రారంభించుకున్నాం. దళాయిలపాలెంలో కమ్యూనిటీ హాలు 25 లక్షలతో ఎన్టీపీసీ వారు సహకారంతో, అలాగే గ్రంథాలయ సంస్థ ద్వారా ఒక గ్రంథాలయ సంస్థ బిల్డింగ్ ఒకటి అదొక 25 లక్షలతోనూ. ఏదో గతంలో మనం ఎలక్షన్ ముందే మాట ఇచ్చాం. ఇక్కడ ఇదంతా కూడా పడిపోయిన ఈ హాస్టల్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి ఎన్టీపీసీ వారి సహకారంతో వారి డబ్బుతో 50 లక్షల రూపాయలతో ఇవి ఈ రోజున ప్రారంభించుకున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి, చిన్న చిన్నవి, బాత్రూములు కానీ అలాగే ఎక్స్ట్రా రూమ్ కానీ డెబ్బరీస్ తీసేయటం కానీ గ్రౌండ్ లెవెలింగ్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడా. దానికి కూడా ఫండ్ ఇస్తా అన్నారు. దానికి కూడా ఇంకో 25 లక్షలు ఈ వారంలోనే శాంక్షన్ తీసుకుంటాం. ఇవే కాకుండా సిఎస్ఆర్ కానీ ప్రభుత్వ నిధులతో కానీ ఇంకా గ్రంథాలయం నుంచి కూడా కొంత డబ్బులు వస్తూ ఉన్నాయి. సిఎస్ఆర్ నుంచి ఇంకా ఫార్మా కంపెనీస్ నుంచి కూడా కొంత డబ్బులు రాజీ అయిపోతూ ఉన్నాం. ప్రభుత్వ నిధులు కానీ మౌలిక వసతుల విషయంలో రాజీ పడం. అలాగే ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అడుగుతూ ఉన్నారు. 54 పేర్ల లిస్టు మొన్ననే ఎన్టీపీసీకి ఇచ్చాం. మొదటి విడతగా ఒక 25 లిస్టు ఈ వారంలోనే ఇస్తామని కూడా మాట ఇచ్చారు. అది కూడా మాట్లాడా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ స్థానిక యువతకి ఉపాధి కానీ పెద్ద పెట్టిన మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చొరవతో ఇండస్ట్రీ పరంగా అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లా డెవలప్ అవుతుందో అక్కడ కూడా రాబోయే కంపెనీల్లో చదువుకుని ఖాళీగా ఉండే ఏ ఒక్క యువకుడు యువతి కూడా ఖాళీ లేకుండా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మాటిస్తూ ఉన్నాం.
కొన్ని వేల ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. మీ అర్హతను బట్టి, మీ చదువును బట్టి, మీ క్వాలిఫికేషన్ బట్టి ఎక్కడ సూట్ అయితే అక్కడ మిమ్మల్ని రికమెండ్ చేస్తాం. అలాగే 200 ఉద్యోగాలు ఫార్మాసిటీలు ఇవ్వడానికి ఆల్రెడీ వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. లిస్టులు కూడా మా వాళ్ళు ఇచ్చారు. అది వారం 10 రోజుల్లో దాన్ని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలని, అన్ని పంచాయతీలని, ముఖ్యంగా ఎన్టీపీసీకి దగ్గర గ్రామాలు అయితే మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తామని చెప్పి మీకు మాటిస్తామని